రేగిడాందోల్స్ మండలం సంకిలి విలేజ్. మాది సొంత ఊరు సంకిలి. మాది పూర్వం 1975-76 ప్రాంతంలో జిఎంఆర్ అనే సంస్థ మా ఊరు వచ్చి మా ఊరు పెద్దలు కలిసి కారు చౌకగా ఎకరా 2000, 1000 రూపాయలు 1500 చొప్పున దగ్గర 300 ఎకరాలు కొనడం జరిగింది. అప్పుడు కొనేసేటప్పుడు కూడా మా పెద్దల దగ్గర ఇప్పటికే ఉన్నాయి అగ్రిమెంట్లు. వాళ్ళ దగ్గర మా ఫ్యాక్టరీ అప్పుడు జిఎంఆర్ సంస్థ చేసుకున్న అగ్రిమెంట్లు కూడా ఉన్నాయి. ఎలా అంటే మేము ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ తప్ప మరి ఇంకే ఫ్యాక్టరీ కట్టము. దానికి తోడు షుగర్ ఫ్యాక్టరీ కట్టినప్పుడు 60% మీ లోకల్ వాళ్ళకే జాబులు ఇస్తాము అని చెప్పేసి షుగర్ ఫ్యాక్టరీ కట్టడం జరిగింది. కాలక్రమేణా షుగర్ ఫ్యాక్టరీ లాస్ వస్తున్నాయి, మేము మరొక ఫ్యాక్టరీ కట్టుకుంటామని చెప్తే సరేలే మరి దానికి అనుసంధాన సంస్థలు కలిసని కొంత గవర్నమెంట్ కూడా ప్రోత్సహించడం వల్ల మేము ఏం చేయలేకపోయాము. ఎందుకంటే 2 ఫ్యాక్టరీలు నడిస్తే ఇంకా అభివృద్ధి అవుతుందని మేము విలేజ్ల పరంగా మా చుట్టుపక్కల ఉన్న దేవదాలు కానీ, మధ్యనోడపేట కానీ, పుర్లి, అదే రేగిడి మండలం మొత్తం చుట్టుపక్కల ఉన్న విలేజ్లు కూడా సహకరించి ఫ్యాక్టరీకి స్థానికంగా అన్ని సహకారాలు అందించాము. ఇప్పుడు నిన్న ఫ్యాక్టరీని హెచ్ఆర్ మేనేజర్ గారు ఒక పేపర్కి ప్రకటన రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఇయర్ ఫ్యాక్టరీకి చెరుకులు ఎవరు వేయకండి, మేము ఫ్యాక్టరీ నెక్స్ట్ 2027 సీజన్ అయిన తర్వాత 27-28 సీజన్కి మేము ఫ్యాక్టరీ క్లోజ్ చేసేస్తామని చెప్పారు. దాన్ని మేము ఎంతవరకు కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే అది మూస్తే మొత్తం ఫ్యాక్టరీ అన్నీ మూసేయాలి. లేదంటే మీరు గవర్నమెంట్ తోటి పోరాడి, మీరు గవర్నమెంట్ తోటి సబ్సిడీలు తెచ్చుకునైనా రైతులకు సబ్సిడీలు ఇచ్చి రైతులకు ప్రోత్సహించి చెరుకులు వేయాలని కూడా కోరుకుంటున్నాం. దీనికి తోడు మాకు 2023లో మాతోటి ఒక 3 చెరుకు మిషన్లు కొనిపించారు. ఆ చెరుకు మిషన్లో ఇప్పుడు ₹1 కోటి అప్పులు ఉన్నాయి. ఆ అప్పులు ఇవన్నీ మేము ఎలా తీర్చాలి? మీరు ఫ్యాక్టరీలు మూసిస్తే చెరుకులు వేయకపోతే మేము దీని మీద కూడా గట్టిగా ఫైట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పాల్కొండ మండలం అంపిల్ గ్రామం, పాల్కొండ ఎక్స్ఏఎంసీ చైర్మన్. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రకటన ఇచ్చారు. ఆ హెచ్ఆర్ ఇచ్చిన తర్వాత రైతులందరూ నివ్వరిపోయాం. 97లో బ్యాటరీ స్టార్ట్ చేసినప్పుడు జిఎంఆర్ గారు ఊరు తిరిగి ప్రోత్సాహాలు ఇచ్చి ఫ్యాక్టరీ రైతులందరికీ వేయమంటే ఈ రైతులు ఎంతో శ్రమపడి ఫ్యాక్టరీని ముందుకు నడిపించాలని మేము అంతా కూర్చేస్తే ఈరోజు దుర్మార్గంగా రైతులు కడుపు కొట్టి 14,000 మంది రైతులు కడుపు కొడతారు. అలాగే ఉద్యోగస్తులు రోడ్డున పడ్డారు. అలాగే ఇప్పుడున్న ఈ పరిస్థితులు చూస్తుంటే ఎలానో ఏదో ప్రభావం అని చెప్పేసి ఈ షుగర్ ఫ్యాక్టరీ మూయడానికి వాళ్ళేదో సైడ్ ఆలోచనలతో ఉన్నారు. అయినా కాలుష్యం ఉన్న ఫ్యాక్టరీలు ఇప్పుడు వాళ్ళకి లాభాలు వస్తున్నాయని వచ్చేసి రైతులు కడుపు కొట్టి ఈ ఫ్యాక్టరీ మూయడానికి చూస్తున్నారు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మేమందరము రైతులందరం ఏకమయ్యి ధర్నా చేయడానికైనా మేమందరం నిర్ణయించుకున్నాం. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మేము అమర నిరాహార దీక్షకైనా పోరాడతాం తప్ప కానీ ఈ ఫ్యాక్టరీ మూస్తే ఒప్పుకునేదే లేదు. 1996-97లో జిఎంఆర్ సంస్థ వారు వరలక్ష్మి జిఎంఆర్ షుగర్ ఫ్యాక్టరీ పెట్టారు. ఇక్కడ చుట్టుపక్కల రైతులు వీరఘట్టం, పాలకొండ, వంగర, బూర్జ మండలం రైతులందరూ చాలా సుభిక్షంగా ఉండేవాళ్ళు. ఈ ఫ్యాక్టరీని అనుసరించి చాలామంది రైతులు చాలామంది ఉపాధికి చాలామంది బాగుపడ్డారు. దాని కారణం పైన వివిధ ఫ్యాక్టరీలు కూడా తీసుకొచ్చారు వాళ్ళు. జిఎంఆర్ సంస్థ వారు ఇథనాల్ ప్లాంటు, పవర్ ప్లాంటు ఇవన్నీ కూడా తీసుకొచ్చి మాకు ఈరోజు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వారు నిన్నను పేపర్లో ప్రకటన చేసి షుగర్ ఫ్యాక్టరీ ఎల్నినో ప్రాబ్లం వల్ల మాకు షుగర్ కేన్ వేయొద్దు అని చెప్పి రైతులకి బల్లకొట్టి చెప్తున్నారు. ఇక్కడ రైతులు చాలా మంది చాలా బాధపడుతున్నారు. రేగిడాందోల్స్ మండలం సంఖ్యల వద్ద ఈఐడి డైరీ షుగర్ ఫ్యాక్టరీ అనేది ఈరోజు నిన్న ప్రకటించారు. ఎల్నినో ప్రభావం చేత వర్షాభావాలు ఎదురవుతున్నాయి, పంటలకు నష్టం జరిగే పరిస్థితి ఉంది కనుక 27-28 సంవత్సరంలో క్రషింగ్ సీజన్ ఆపేస్తున్నాం, మీరు పంట వేయొద్దు చెరుకు పంట అని చెప్పేసి ప్రకటన చేశారు.
చెరుకు పంట వేయొద్దు అని చెప్పినంత ఈజీగా పంట అప్పటికప్పుడే వచ్చేదో ఫ్యాక్టరీలు అప్పటికప్పుడే కొనసాగించలేరు. దీని ఉద్దేశం ఏంటంటే యాజమాన్యం చెప్తూ ఉంది, మాకు అర్థమవుతుంది, దీర్ఘకాలికంగా ఫ్యాక్టరీని మూసేయడానికి ఆ ప్రకటన దోహదం చేస్తుంది. అది కాదని చెప్పానండి. రెండో విషయం, అనేక ఫ్యాక్టరీలు రాష్ట్రంలో 30 ఫ్యాక్టరీలు ఉండేటప్పుడు ఇప్పుడు 3 నడుస్తున్నాయి. ఆయా ఫ్యాక్టరీలు మూత వేసినప్పుడు కూడా ఈ విధంగా వచ్చే సంవత్సరం మీరు కటింగ్ ఆపేయండి, పంట వేయొద్దు అని చెప్పేవాళ్ళు. ఆ తర్వాత పూర్తిగా ఫ్యాక్టరీ మూత వేస్తారు. దీనికి కారణం ఒకటి, యాజమాన్యం గతంలో మన వాళ్ళు చెప్పారు, లాభాలు వచ్చినప్పుడు దాని లాభాల స్థానంలో ఆయా ఫ్యాక్టరీలు కట్టారు. ఇథనాల్ కానీ, పవర్ ప్లాంట్ కానీ, లేదా ఆల్కహాల్ కానీ, ఏదైతే విష సమతుల్యంతో ఉన్నట్టు పంటలు నష్టదాయకమైంది, వాతావరణ పరిరక్షణ నష్టం జరుగుతున్న పరిశ్రమలు పెట్టారు. ఈరోజు నష్టాలని పేరుతో చౌరు ఫ్యాక్టరీని మూసిస్తే లాభాలు వచ్చే ఫ్యాక్టరీలు అక్కడ ఉండి ప్రజల తాలూకా ప్రాణాలతో చెలగబడే ఫ్యాక్టరీలకి అక్కడ అవకాశం ఇవ్వడం సమంజసం కాదు. ఆంధ్రప్రదేశ్ చెరుకు రైతు సంఘం తరఫున మేము ఒకటే ప్రభుత్వాన్ని కోరుతున్నాం, అయ్యా ఈ షుగర్ ఫ్యాక్టరీని మనుగడ కొనసాగించండి. ఉత్తరాంధ్రలో ఏకైక ఫ్యాక్టరీగా ఉంది. ఇప్పుడు 7 జిల్లాల నుంచి ఇక్కడ చక్కెర రైతాంగం ఇక్కడ చేస్తున్నారు. మరి ఈ ఫ్యాక్టరీని కొనసాగించడానికి మేము వంతు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అదే క్రమంలో మేము కూడా రైతు సంఘంగా సాగు విస్తీర్ణం పెంచడానికి కావాల్సిన రైతాంగంతో సమావేశాలు ఏర్పాటు చేస్తాం. పెద్దతో మేము సమావేశాలు ఏర్పాటు చేసి ముందుకు వస్తాం. మీ యాజమాన్యం కూడా క్షేత్రస్థాయిలో ఈ చెరుకు రైతు పంట సాగుకు కావాల్సిన సహాయ సన్నాహాలు చేయండి. అదే సందర్భంలో ప్రభుత్వం నుంచి కూడా మద్దతు ఇవ్వాలి. ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో దీన్ని అనుసంధానం చేస్తే రైతుకి మేలు జరుగుతుంది, అటు ఫ్యాక్టరీకి సమస్య తీరుతుంది, సాగు విస్తీర్ణం పెరుగుతుంది. అందుకని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి. అలాగనే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. మీరు ఈరోజు ధర అనేది పూర్తిగా రైతాంగ నష్టదాయకమైన పద్ధతుల్లోనే మద్దతు ధరలు ప్రకటిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు పరిశ్రమ సంబంధం చూసుకుంటే 39 రూపాయలు కేజీ పంచదార ఉండేది, ఈరోజు 65 రూపాయలు అయింది కేజీ పంచదార. ఫ్యాక్టరీ కూడా అమ్ముతున్నది ఫ్యాక్టరీ గేట్ దగ్గర. మరి 39 రూపాయలు కేజీ పంచదార ఉన్న మద్దతు సమయంలో కేంద్ర ప్రభుత్వం మే నెలలో ధర చెరుకు మద్దతు ధర ప్రకటించేసింది. చాలా స్వల్పం అది. దాన్ని ఈ ధరలకు అనుగుణంగా మద్దతు ధరని కూడా పెంచి టన్నుకు 5,000 రూపాయలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము కోరుతున్నాం. ఈ రకంగా ఫ్యాక్టరీని నిలబెట్టుకోవడానికి ఈ చుట్టుప్రక్కల మండలాల రైతాంగంతో ఉద్యమానికే చేయడానికి సిద్ధమవుతాం. ఆ రకంగా ఫ్యాక్టరీని నిలబడాల్సిందే, లేకపోతే మిగతా ఫ్యాక్టరీలు కూడా మోతేయడానికి సిద్ధం కావాలి యాజమాన్యం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇది రైతుల కోరిక. లాభాలు వచ్చినప్పుడేమో మీరు అనేక ఫ్యాక్టరీలు కట్టారు. ఇప్పుడట ఇథనాల్ కానీ, లేకపోతే ఏదైతే విద్యుత్ కానీ, లేదనుకుంటే ఆల్కహాల్ కానీ ఇతర ఫ్యాక్టరీలు ఉన్నాయి. అవి ఎప్పుడు కట్టారు? షుగర్ ఫ్యాక్టరీ ముందు కట్టారు, రెడీ కాదు కదా. అందుకు ఈరోజు షుగర్ ఫ్యాక్టరీని ఖచ్చితంగా కొనసాగించాలి. దానికి కావాల్సిన చర్యలు యాజమాన్యం తీసుకోవాలి. సాగు విస్తీర్ణాన్ని కూడా మేము కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.